మానిటర్స్ అందరు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెబుదాం. కాస్త బిగ్గరగా చెప్పండి. ఇంచుమించుగా అందరూ భోజనం చేసే వచ్చారుగా, కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మానిటర్స్ రావట్లేదు బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన గొప్ప నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఈ రక్షణ ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభల రెండవ రాత్రి దేవుని సముఖానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా నిండు మనసుతో మహోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. యేసయ్యకి స్తోత్రము కలుగునుగాక. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయానండి. చాలా మంచిది. శుభరాత్రి. ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలని కృపగల దేవుడు ఎంతగానో ప్రేమించి 3 రాత్రుల సభలు ఏర్పాటు చేయడం జరిగింది. గత రాత్రి సహోదరిని ప్రభు తీసుకొని వచ్చి మనకు కావలసిన మీకు కావలసిన మాటలు గత రాత్రి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రెండవ రాత్రి కూడా మనతో ఆయన అనేక విషయాలు చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ సేవకులకి, సంఘ విశ్వాసులందరికీ కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకులందరికీ కూడా వందనాలు, నిండు మనసుతో వందనాలు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభువుకి. స్తోత్రం 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 స్తోత్రం. గత 2025వ సంవత్సరం అంతా కృపగల దేవుడు సంఘాన్ని, పరిచర్యని, సేవకులని, విశ్వాసుల కుటుంబాలన్నిటిని కూడా తన బలిష్టమైన బాహు క్రింద భద్రంగా కాపాడుతూ వచ్చాడు. పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా, తండ్రి తన కుమారుని చంకన ఎత్తుకొని నడిపించినట్లుగా, కాపరి మందకి ముందుగా నడిచినట్లుగా ఆయనే మనకు సర్వస్వమై సమస్తమై 2025వ సంవత్సరం అంతా ప్రభు నడిపించి ఈ 2026వ సంవత్సరం దయాకిరీటముగా కృపగల దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. ఎంతోమంది ఘనులు, గొప్పవారు, అన్ని రంగములలో ఆరితేరిన వారందరూ కూడా కాలగతిలో కలిసిపోయి ఉన్నారు, కాలగర్భములో నిలిచిపోయారు. కానీ కృపగల దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా ఆయన సముఖంలో ఈ 2026వ సంవత్సరం జనవరి మాసంలో ఈ విధంగా ఈ సభలలో పాల్గొని మనసారా యేసయ్యను స్తుతించడానికి, ఆరాధించడానికి అవకాశం మనకి ఇచ్చాడు ఆయన. అందును బట్టి రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెబుదామా. మన బలము కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన యుక్తి కాదు, మన తలాంతులు కానే కాదు. కేవలం దేవుని ఉచితమైన కృప, కనికరం, ఆయన మన ఎడల చూపిన ప్రేమ. ఈ రోజున మనమందరం కూడా ఆయన సముఖంలో నిలిచి ఉన్నాం. ఒక చిన్న మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరచి మీ ఒడిలో పెట్టుకొని, బైబిల్ కింద పెట్టొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి, చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. సంవత్సర ప్రారంభము కనుక
ఒక ఆశీర్వాదకరమైన ఒక మాట మీతో చెప్పాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా మీ బైబిల్ తెరచి ఒకసారి చూడండి. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్య భాగం. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. చాలా కాలము కిందట యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఈ మాట సెలవిచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని తన వాగ్దానము చేత తన ప్రజల మీద యేసయ్యకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వెల్లడి చేస్తూ ఈ అధ్యాయం అంతా కనుక మనం చదువుతూ రాగలిగితే చాలా వాగ్దానాలు మనకు కనబడుతూ వస్తాయి. చాలా వాగ్దానాలు కనబడుతాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి విరోధముగా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఆయన మార్గాలు విడిచిపెట్టి వేరొక మార్గాలు అనుసరించినప్పుడు, ఆయనను సేవించకుండా మరొకరిని సేవించినప్పుడు, ఆయన్ను ఆరాధించకుండా మరొకరిని ఆరాధించడం ప్రారంభించినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడే బబులోని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోని చెరలో నిలిచి ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. ఆ 70 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషము లేక, సమాధానము లేక, ఆరోగ్యము లేక, ఆశీర్వాదము లేక, ఆనందము లేక కన్నీళ్ల మధ్యలో కాపురము చేస్తూ ఉన్నారు. దుఃఖ సాగరములో నిలిచిపోయారు. శత్రువుల చేత బాధించబడుతూ ఉన్నారు. శత్రువుల చేత వేధించబడుతూ ఉన్నారు. శత్రువులకి బానిసలుగా నిలిచిపోయారు. ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శత్రువు చేతిలో నిలిచి ఉన్నారు. శత్రువు చేతిలో చెరలో నిలిచిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆకాశం వైపు చేతులు పైకెత్తి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ చెరలో నుండి మేము ఎప్పుడు విడుదల పొందగలుగుతాం? మా జీవితంలో మేలు కలుగుతుందా? మా పిల్లలందరూ కూడా శత్రువుల చేతిలో చిక్కుకొని పోయారు. శరీరంలో ఆరోగ్యము లేక, మనస్సులో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానము లేక, చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేక శత్రువు చేత బాధించబడుతూ ఉన్నాం. శత్రువుల మధ్యలో అవమానాస్పదముగా, శాపాస్పదముగా, నిందాస్పదముగా మా జీవితాలు కనబడుతూ ఉన్నాయి. మా తలరాత మార్చబడుతుందా? మాకు మేలు కలుగుతుందా అని ఏడుస్తూ ప్రలాపిస్తూ కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన కోపించుచునే వాత్సల్యమును చూపగలిగిన దేవుడు. ఆయన కోపం నిమిషం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆయన తట్టు తిరిగారో, ఆయన వైపు చేతులు చాపారో, ఆయన పాదాలు పట్టుకున్నారో, కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి వేశారో, వెంటనే కృపగల దేవుడు వారి వైపు తిరిగి వారి మీద జాలిపడి వారిని కనికరించి ఇర్మీయా ద్వారా ఈ మాట సెలవిచ్చాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఏడవక ఊర కొనమని చెప్పండి, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడట? యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. మాట కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ వేరు,
మాట వేరు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుడు తన నోటి మాట ద్వారానే కలుగు చేశాడు. మాట ద్వారానే సమస్తాన్ని కలుగు చేశాడు. మాటకే అంత పవర్ ఉంటే మరి దేవుడు ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుంది? అందుకనే యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఏడవక ఊరకొనుము, కన్నీళ్ళు విడుచుట మానమని చెప్పు. నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశం నుంచి తిరిగి రాబోతున్నారు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అనే నమ్మిక ఉన్నది. ఇంతవరకు కన్నీళ్ళు విడుస్తూ వచ్చావు, ఇంతవరకు ఏడుస్తూ వచ్చావు, కంటికి మంటికి ధారగా కన్నీళ్ళు విడుస్తూ వచ్చావు. దేవుడు నీ ప్రార్థనని సఫలం చేస్తున్నాడు. దేవుడు నీ క్రియని సఫలము చేస్తున్నాడు. నీ కోరిక సిద్ధింప చేయబడినట్లుగా, నీ ఆలోచన సఫలము చేయబడినట్లుగా, నీ హృదయ వాంఛ తీర్చబడినట్లుగా ఆయన చేయబోతున్నాడు. కనుక రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అని నమ్మిక ఉన్నది అని మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మన జీవిత చరిత్ర కూడా కాస్త ఆలోచన చేయగలిగితే అది భూ సంబంధమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలను గురించి రాయబడిన మాట. మనమందరం ఎవరిమి అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం మనమందరము కూడా యేసు రక్తము చేత కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాని పొంది క్రీస్తును ధరించుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ ముద్రలు శరీరములో కలిగి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ ప్రభు రాకడ గురించి నిరీక్షణ కలిగి విశ్వాస యాత్రలో ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడల్లో నడిపించబడుతున్న మనమందరం ఎవరిమి అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కన్నీళ్ళు విడుస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ మీ జీవితంలో కూడా 2025వ సంవత్సరం అంతా కూడా, లేకపోతే ఈనాటి వరకు కూడా నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఏ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నావో, ఏ కష్టాల కొలిమిలో పెట్టబడి కాల్చబడుతూ ఉన్నావో, ఏ బాధలన్న బంధకాలతో బంధించబడి ఉన్నావో, ఒకవేళ శరీరములో ఏ రోగముల చేత ఏడుస్తూ ఉన్నావో, సంతానము లేక ఏడుస్తున్నావో, వివాహాలు జరగక ఏడుస్తూ ఉన్నావో, కుటుంబాలు కట్టబడక ఏడుస్తూ ఉన్నావో, ఒకవేళ యవన కాలంలో ఉన్న నీ కుమారులు నీ కుమార్తెలు ఒకవేళ చెడిపోయి పాడైపోయి పతనమైపోయి, ఒకవేళ దృఢవాట్ల మధ్యలో, దుర్వ్యసనాల మధ్యలో, అక్రమాల మధ్యలో ఒకవేళ మీ కుటుంబ వ్యవస్థ ఒకవేళ కనబడుతుందేమో నాకు తెలియదు. 2025 వరకు కూడా ఒకవేళ ఏ చెరలో బంధించబడ్డావో, ఏ బందిఖానాలో బంధించబడ్డావో నాకు తెలియదు. అయితే నీవు ప్రార్థన చేస్తూ వచ్చావు, కన్నీళ్ళు విడుస్తూ వచ్చావు. అయ్యా, నాకు విడుదల కలగాలి, నాకు మేలు కలగాలి, నా పిల్లల విషయంలో నాకు మేలు కలగాలి, నా వ్యాపార విషయంలో నాకు మేలు కలగాలి, నా ఉద్యోగ విషయంలో నాకు మేలు కలగాలి. నా పిల్లలు శత్రువుల చేతిలో ఉన్నారయ్యా, లోకపు ప్రేమ అనే శత్రువు చేతిలో ఉన్నారు, లోకపు పాపం అనే శత్రువు చేతిలో ఉన్నారు, లోకపు మర్యాద అనే శత్రువు చేతిలో ఉన్నారు, లోకపు ఆచారాలు అనే శత్రువు చేతిలో, లోకము స్నేహం అనే శత్రువు చేతిలో ఒకవేళ చిక్కుకొని ఉన్నారేమో. ఈ శుభరాత్రి నీవు నీ కుటుంబం కొరకు చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు. నీ కన్నీళ్ళని ఆయన చూచాడు. చూచిన దేవుడు అంటున్నాడు, ఏడవక ఊరకొనమని చెప్పు, కన్నీళ్ళు విడుచుట మానమని చెప్పు. ఎందుకయ్యా అంటే ఈ 2026వ సంవత్సరంలో రాబోయే దినములలో, రాబోయే కాలములో, రాబోయే దినములలో ఖచ్చితముగా నా యేసయ్య నీకు మేలు కలుగ చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాబోయే కాలములో యేసయ్య నీకు మేలు చేయబోతున్నాడు. ఎంతమందికి నమ్మకము ఉందో హల్లెలూయా చెప్పండి. నా యేసయ్య నా కుటుంబంలో,
నా పిల్లల జీవితంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చేతి పనుల్లో, నా సంఘములో, నా పరిచర్యలో, రాబోయే రోజులలో నా యేసయ్య మేలు చేయబోతున్నాడు, అది నమ్మకం నాకుంది అన్న వాళ్ళు మరొకసారి హల్లెలూయా అని చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒక దైవ సేవకునిగా, క్రీస్తు ప్రతినిధిగా ఈ శుభరాత్రి దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి నేను చెబుతున్నాను, నిశ్చయముగా రాబోయే కాలములో నా యేసయ్య నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ కలిగిన సమస్తానికి నా దేవుడు మేలు కలుగు చెయ్యునుగాక, రెండింతలుగా మేలు కలుగు చెయ్యునుగాక, అధికముగా మేలు కలుగు చెయ్యునుగాక, దాచి ఉంచిన మేలు కలుగు చెయ్యునుగాక, సిద్ధపరిచిన మేలు కలుగు చెయ్యునుగాక, నిశ్చయముగా మేలు చేత మీ హృదయాలు తృప్తిపరచబడునుగాక, నీకు మేలు చేయడానికి నా దేవుడు నీ మీద దృష్టి నిలుపునుగాక. విశ్వాసముతో నిత్యము నా దేవుడు నీకు మేలు రాబోయే దినములలో నీ కన్నులు చూచునట్లుగా, నీ చెవులు వినునట్లుగా, నీ నోరు ప్రభుని స్తుతించునట్లుగా రాబోయే కాలములో, రాబోయే రోజులలో, రాబోయే దినములలో ఖచ్చితముగా మేలుల మూట నీ నెత్తి మీద పెట్టబడునుగాక. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి సంవత్సరం అయిపోయింది, క్యాలెండర్ మార్చేశాను, కొత్త సంవత్సరం అడుగు పెట్టాను, ఈ సంవత్సరమైనా నాకు మేలేమైనా కలుగుతుందా? ఈ సంవత్సరమైనా నా పిల్లల జీవితంలో మేలు చూడగలుగుతానా? ఈ సంవత్సరమైనా మేలు కలుగుతుందా? మంచి రోజులని చూడగలుగుతానా? మంచి దినములని చూడగలుగుతానా అని ఒకవేళ ఆశతో ఒకవేళ ఈ ప్రార్థనా కూటానికి వచ్చేవేమో, నిశ్చయముగా నిరాశల చెరలో ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు నిశ్చయముగా ఉన్నత స్థితిలో నిలబెట్టినట్లుగా, నిరీక్షణకు ఆధారముకు దేవుడు నీ నిరాశ చెరలో నుండి నిరీక్షణ కలుగ చేసి నా దేవుడు నీ జీవితంలో మేలు కలుగ చేయునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, యేసయ్య మీద నాకు నమ్మకం ఉంది, ఈ 2026 సంవత్సరంలో నేను మేలు పొందబోతున్నాను అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ప్రక్కన ఉన్నవాడితో చెప్పు, రాబోయే కాలమందు నీకు మేలు కలుగునని చెప్పు. నీకు గిట్టకపోయినా పర్వాలే, నీకు నచ్చకపోయినా పర్వాలే, కొంచెం గట్టిగా చెప్పండి, రాబోయే కాలంలో యేసు నీకు మేలు చేయబోతున్నాడు, యేసు నీకు మేలు చేయబోతున్నాడు. మేలు చేసే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కొడదామా చప్పట్లు గట్టిగా? మేలు చేసే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు మేలు కలగడానికే, మేలు పొందుకోవడానికే మీరు వచ్చారు. మేలు నా దేవుడు దయచేస్తాడని చెప్పడానికే నేను వచ్చాను. నా యేసయ్య కూడా మనకు మేలు ఇవ్వడానికే ఆయన కూడా వచ్చి ఉన్నాడు. అయితే మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, ఈ 2026 సంవత్సరంలో నా దేవుడు నాకు మేలు చేయాలి అని మనమందరూ కోరుకుంటున్నాం. అయితే ఒక చిన్న షరతు ఏమిటయ్యా అంటే, యేసయ్య ద్వారా మనం ప్రతి మేలు పొందుకోవడానికి మనం యోగ్యులుగా కనబడాలి. ఎలా కనబడాలట? యోగ్యులుగా కనబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరించుతున్నటువంటి ఆ దినములలో యూదా పెద్దలందరూ కూడా, యూదా జాతి పెద్దలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమిటి ఆ మాట అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన శతాధిపతి. ఎవరండి? ఒక శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆ శతాధిపతి దగ్గర ఒక పనివాడు కూడా ఉన్నాడు. ఆ పనివాడికి రోగం వచ్చింది, పక్షవాయువు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్ చుట్టూ తిరిగినా, గువ్వల రక్తాన్ని, పావుల రక్తాన్ని పోసినా, లేకపోతే ఫిజియోథెరపీ చేసినా రోగము కుదుట పడక కుక్కిట మంచంలో పడి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అందుకని ఈ శతాధిపతి ఏం చేశాడయ్యా అంటే, యూదా పెద్దల దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు, ఒక రికమెండేషన్ చేయమన్నాడు. ఏమిటయ్యా అంటే, నా దగ్గర ఉన్న పనివాడు రోగముతో మంచాన పడ్డాడు, అదిగో మీ జాతిలో పుట్టిన యేసు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే రోగులు స్వస్థత పొందుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బతికి బట్టగట్టి బైబిల్ చేతబట్టి భజన చేస్తూ ఆయనతో పాటు తిరుగుతున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఒక్క మాట ఆయనతో చెప్పి నా పనివారిని బాగు చేయమని ఒక మాట చెప్పండి మీరు అని యూదా పెద్దలకి ఈ రోమా శతాధిపతి ఒక మాట చెప్పాడు.
యూదా పెద్దలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి చెబుతున్నారు, అయ్యా, ఆయన ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ శతాధిపతి యూదులని బాగా ప్రేమించాడయ్యా. మన కొరకు కూడా ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. ఎందుకంటే రోమియులకి యూదులకి పడదు, శత్రుత్వం అయినా మనల్ని ప్రేమించాడు, మన కొరకు సమాజ మందిరం కట్టించాడు అని ఆ యూదా పెద్దలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటారంటే, ఇతడు నీ వలన ఈ మేలు పొందడానికి అతడు ఎవరంట, యోగ్యుడు అని మాట్లాడతారు. లూకాసు వార్తలో మనకు కనబడుతుంది ఆ మాట. ఇతడు నీ వలన ఈ మేలు పొందడానికి యోగ్యుడు అని మాట్లాడతాడు. అంటే యేసయ్య ద్వారా మనం ఏ మేలు పొందుకోవాలన్నా కూడా మనకేం కావాలి, యోగ్యత కావాలి, యోగ్యత కావాలి. ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి నెలలో వెళ్ళాను, వాగ్దానం తెచ్చుకున్నాను, 2 మేలు కలుగు చేస్తానని, అధికమైన మేలు కలుగు చేస్తానని నాకు వాగ్దానం వచ్చింది. అబ్బో, ఇంకా నా రొయ్యల చెరువులు, నా చేపల చెరువులు, నా వ్యాపారం ఇంకా మామూలుగా ఉండదు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినా వాగ్దానములన్నీ కూడా షరతులతో కూడినవై ఉంటాయి. కండిషన్స్ ఆర్ అప్లై. ప్రతి దానికి కూడా ఒక వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ వాగ్దానానికి కొన్ని షరతులు కూడా మనకు ఉంటాయి. అలాగే ఈ 2026 సంవత్సరం రాబోయే కాలంలో యేసయ్య మనందరికీ మేలు చేయాలి అంటే ఖచ్చితముగా యేసయ్య అనుగ్రహించే ప్రతి మేలు పొందడానికి మనం ఎలా కనబడాలి, యోగ్యుడిగా కనబడాలి. నీవు యేసయ్య వలన యోగ్యుడిగా కనబడాలి, నీ కుటుంబం యేసయ్య వలన యోగ్యులుగా కనబడాలి, నీ సంఘం యేసయ్య వలన యోగ్యులుగా కనబడాలి. మనుషుల దృష్టిలో యోగ్యులైన వారు దేవుని దృష్టిలో అయోగ్యులుగా కనబడవచ్చు. మనుషుల దృష్టిలో అయోగ్యులుగా కనబడిన వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా కనబడవచ్చు. అందుకని మనము దేవాతి దేవుడైన హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధించి తొంగి చూడగలిగిన యేసు క్రీస్తు ఎదుట మనం యోగ్యులుగా మనము కనబడగలిగితే యోగ్యత కలిగిన వారికే రాబోయే కాలములో మేలు కలగబోతుంది. కొడుదమా చపలు గట్టిగా గట్టిగా గట్టిగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికే దానికి ఏం కావాలట, యోగ్యత కావాలి. ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే కూడా దానికి ఏం కావాలా, యోగ్యత కావాలా. పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వారు పెట్టిన ప్రతి టెస్టులో ఏమవ్వాలి, పాస్ అవ్వాలి. ఈ లోక సంబంధమైన ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికే అంత యోగ్యత కావాలి అంటే పరలోకములో నివాసము చేస్తున్నటువంటి మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు మన జీవితంలో ఆరోగ్యం అనే మేలు, సమాధానం అనే మేలు, ఆశీర్వాదం అనే మేలు, సంతోషం అనే మేలు, దీవెన అనే మేలు, విస్తరణ అనే మేలు, ఈ మేలులన్నీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా నీకు నాకు మనందరము కూడా దేవుని వలన ఎలా కనబడాలి, యోగ్యులుగా మనం కనబడాలి. ఆ యోగ్యత మనం సంపాదించుకోగలిగితే ఖచ్చితముగా రాబోయే కాలంలో ప్రతి విషయములో నా దేవుడు నీకు మేలు కలుగు చేయునుగాక. గడి చెప్పాలి. అందుకని రాబోయే కాలములో మన మేలులు పొందునట్లుగా ఈ లోకములో బతుకుతున్న మనము దేవుని దృష్టికి ఎలా కనబడాలి, యోగ్యులుగా మనము కనబడాలి. అందుకే బైబిల్ అంటుంది, ప్రభు చేత మెచ్చుకొనబడిన వాడే యోగ్యుడిగా కనబడతాడు. ఎవడు దేవుని చేత మెచ్చుకొనబడి యోగ్యుడిగా ఉండగలుగుతాడో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 సంగతులని నేను మీతో పంచుకుంటాను. ఈ శుభరాత్రి నిశ్చయముగా మేలుకు యోగ్యులుగా మారి రాబోయే కాలంలో యేసయ్య మనకు మేలు చేయనట్లుగా మనమందరం యోగ్యులుగా కనబడుదుముగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? అందుకే తిని వస్తే ఇట్లాగే మంపుగా ఉంటారు, తినకుండా వస్తే షార్ప్గా కనపడతారు. తినరనుకోండి కడుపు ఫుల్ అయిపోతుంది, కడుపు ఫుల్ అయిందనుకోండి కళ్ళకి ఏమవుతాయండి, మూతలు పడతా ఉంటాయి, నోరు బయటికి తెరవదు కదా. ఇప్పుడు నోరు తెరిచి గట్టిగా చప్పట్లు కొడతారు, చెప్పండి. చేతులు పని చేయాలా, నోరు పని చేయాలా? చేతులు నోరు, చేతులు నోరు, గట్టిగా స్తోత్రాలు చెప్తా చప్పలు కొట్టాలి. తిన్నదంతా ఈ కూటంలో అరిగిపోవాలా, తిన్నదంతా అరిగిపోవాలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారం
పగలంతా దేవుని సన్నిధిలో ఉన్నారు, సాయంకాలం కూడా దేవుని సన్నిధికి వచ్చారు. నిశ్చయముగా ఈరోజు మీకు బంపర్ ఆఫరు. ఏంటి బంపర్ ఆఫరు? పగలు రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక రెండింతలు కాదు కదా, నా దేవుడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక 3-4 సంగతులు మీకు చెప్తాను. రాబోయే కాలంలో యేసయ్య వలన మేలు కలుగుతుందన్న నమ్మకం మనకుంది, మంచిదే. అయితే ఆ రాబోయే కాలంలో మేలు కలగడానికి మనం దేవుని దృష్టికి ఎలా కనబడాలి? యోగ్యులుగా కనబడాలి. ఎవరికి ఆయన రాబోయే కాలంలో మేలు చేస్తాడు అనే దానికి ఒక 3-4 మాటలు, ఓకేనా? మొదటి మాట తెలిసిన మాటలే. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? యేసయ్యను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము కదా అంటాడు. మళ్ళీ చదవండి. యేసయ్యని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుదునని ఎరుగుదుము కదా అన్నాడు. తలపైకి ఎత్తండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఆ 14 పత్రికలలో రోమా సంఘానికి కూడా ఓ పత్రిక రాశాడు. రోమా సంఘంలో ఎవరున్నారు? యేసు రక్తంతో కడగబడిన వారు, బాప్తిస్మాని పొందినవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, అపోస్తుల బోధలో నిలిచిన వారు ఈ రోమాలో ఉన్న సంఘములో కనబడతారు, పరిశుద్ధులుగా ఉన్నారు. వీళ్ళందరికీ ఓ చక్కని లేఖ పౌలు గారు రాశాడు. ఈ లేఖ ఎందుకు రాసి ఉంటాడు, ఈ మాట ఎందుకు ఆ విధంగా పలికి ఉంటాడు అని కనుక కాస్త మనం ఆలోచన చేయగలిగితే, ఆ సంఘములో ఉన్నటువంటి సేవకులే కానివ్వండి, ఆ సంఘములో ఉన్న సంఘ పెద్దలే కానివ్వండి, ఆ సంఘములో ఉన్న విశ్వాసులే కానివ్వండి, వారి మనస్సులో ఒక ఆలోచన. పాటలు పాడుతూనే ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు, పరిచర్య చేస్తూనే ఉన్నారు, ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు, అన్ని విధాలుగా సహకారము చేస్తూనే ఉన్నారు. కానీ వారి మనస్సులో ఒక ఆలోచన ఏమిటయ్యా అంటే, ఇంతకాలం మందిరానికి వెళ్తున్నామే, ఇంకా నాకు మేలు కలగలేదే, అమ్మాయికి పెళ్ళి కాలేదే, పెళ్ళైన అమ్మాయికి పిల్లలు పుట్టలేదే, పిల్లలు పరీక్షల్లో జయం పొందలేకపోతున్నారే, ఒక సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నానే, ఒక కారు కొందామంటే కొనలేకపోతున్నానే, అప్పుల సమస్యల నుంచి విడుదల పొందలేకపోతున్నానే, భర్త ఇంకా మార్పు చెందలేదే, పిల్లలు మార్పు చెందలేదే, ఇంతకాలం యేసుప్రభు నమ్ముకొని బైబిల్లో ఉన్న పేరే పెట్టుకొని బాప్తిస్మానే పొందుకొని పరిచర్యలోనే కొనసాగుతూ పాటలే పాడుతూ వాయిద్యాలే వాయిస్తూ ఇంత చేస్తున్నామే, నాకు మేలు కలగలేదేంటి, నాకు మేలు కలగలేదేంటి, నాకు మేలు కలగలేదేంటి అని తన మనస్సులో అనుకుంటూనే ఉన్నారు. ప్రార్థన మానేశారా? మానేలేదు. మందిరం మానేశారా? మానలేదు. పాటలు మానేశారా? మానలేదు. వారి మనస్సులో అనుకుంటున్నారు. ఆ సమయంలో దైవ సేవకుడైన పౌలు గారు ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఒక సేవకుడు ఒక సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఇలాంటి ప్రార్థనా కూటాలకి మేము బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరి వస్తాం. ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చినప్పుడు ఆ సంఘాన్ని బట్టి, ఆ ప్రాంత ప్రజలను బట్టి దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ద్వారానే వాక్యం చెప్పగలుగుతాను. లేకపోతే ఎలా పడితే అలా వచ్చి వాక్యం చెబితే అర్థం కాదు. అందుకనే పాస్టర్ గారు ఆ సంఘము కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా ఆ సంఘములో ఉన్న పొరపాటు ఏమిటో, ఆ సంఘములో ఉన్న లోపమేమిటో, ఆ సంఘములో ఏది అవసరమో, ఆ సంఘానికి ఏది కావాలో అది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి చెప్పాడు. ఆ పౌలు గారు చెప్తే అప్పుడు పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. ఏమిటి? వాళ్ళ చక్కగా కనువిప్పు కలిగేటట్లుగా, వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చాలా చక్కగా మాట్లాడాడు. నా ప్రియ సహోదరులారా అని చెప్పి, యేసయ్యను గనక ప్రేమించగలిగితే అన్నాడు. ఏమన్నాడండి? అంటే యేసయ్యను ప్రేమించగలిగితే అనగా ఆయన సంకల్పము చొప్పున మీరందరూ గనక పిలవబడితే అని ఏమంటాడు? అలాంటి వారికి మేలు కలుగుటకై, మేలు
కలుగుటకై. నాకు మేలు కలగలేదు, నాకు మేలు కలగలేదు అని అనుకుంటున్నావే, ఎవరికి మేలు కలుగుతుంది అంటే యేసయ్యను గనక నీవు ప్రేమించగలిగితే, ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడగలిగితే మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తం ఏమవుతాయంట? ఏంటి? సమస్తం ఏమవుతాయంట? సమకూర్చబడతాయి. మీ భాషలో చెప్పాలంటే మేలులన్నీ మీటింగ్ పెట్టుకొని, ఎవరు ఇది డ్వాక్రా మీటింగ్ పెట్టుకున్నట్టుగా మేలులన్నీ మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని ఎక్కడికి వస్తాయంట? యేసయ్యని ప్రేమించే సేవకుడు ఎక్కడున్నాడు, యేసయ్యని ప్రేమించే సంఘం ఎక్కడుంది, యేసయ్యని ప్రేమించే కుటుంబం ఎక్కడుందని ఈ మేలులన్నీ మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని ఎక్కడికి వస్తాయంటే యేసయ్యని ప్రేమించే వారి దగ్గరికి వస్తాయి. అలాంటి వాళ్ళకి మేలులన్నీ సమకూడి జరుగుతాయని మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా అని వారికి కనువిప్పు కలిగేటట్టుగా మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం క్రైస్తవులమే కావచ్చు, బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్న వాళ్ళమే కావచ్చు, బైబిల్ పట్టుకున్న వారమే కావచ్చు, మీ తాత ముత్తాతలందరూ కూడా చర్చిలో నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. అయితే నువ్వు నిజముగా యేసయ్యను ప్రేమించిన వ్యక్తివే అయితే, నిజముగా యేసయ్యను ప్రేమించిన వ్యక్తివే అయితే, యేసయ్యను ప్రేమించిన వారికి మేలులన్నీ కూడా ఏమవుతాయట? సమకూడి జరుగుతాయి కదా. మరి నీ జీవితంలో ఎందుకు మేలు కలగట్లేదు? మేలులన్నీ ఎందుకు సమకూర్చబడట్లేదు? రాబోయే కాలములో మనకు మేలు కలగాలి అంటే, రాబోయే కాలములో మేలుకరమైన మార్గాలలో మనం నడిపించబడాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనల్ని మనమే స్వపరీక్ష మనం చేసుకోవాలి. దేవుని వాక్యమనే అద్దము ఎదుట నిలబడాలి. ఎక్కడ నిలబడాలండి? దేవుని వాక్యమన అద్దం ఎదుట మనం నిలబడి, ఆ వాక్యం అబద్ధమాడనేరని, ఆ అద్దము గనక అబద్ధము చెప్పని ఆ అద్దమనే వాక్యం ఎదుట మనం నిలిచి ఉండి ఇప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఏమని? నేను యేసయ్యని ప్రేమిస్తున్నానా లేదా? నిజముగా యేసయ్యని ప్రేమించే వ్యక్తినా కాదా అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నిజముగా నువ్వు యేసయ్యని ప్రేమించే వ్యక్తివే అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి ఏంటి ఆయన ఏమి సిద్ధపరిచినో కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, హృదయానికి గోచరము కావట్లేదు, ఆత్మ చేత వాటిని మనం ఏం చేయగలుగుతామంట? గ్రహించగలుగుతాము అని చెబుతాడు. ఎలా గ్రహిస్తామంట? ఆత్మ చేత గ్రహించగలుగుతాం. అంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆత్మ చేత నీ కన్నులకి కనబడుతాయి, ఆత్మ చేత నీ చెవులకి వినబడుతాయి, ఆత్మ చేత నీ హృదయానికి నువ్వు గ్రహించగలుగుతావు. కారణం ఏమిటంటే ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయని. మరి 2026వ సంవత్సరంలో నా దేవుడు నీ కొరకు, అంటే ఆయన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో నీవు ఆత్మ ద్వారా గ్రహించున్నట్లుగా నీ కన్నులు చూచునుగాక, నీ చెవులు వినునగాక, నీ హృదయం గ్రహించునుగాక, నోరార ప్రభుని స్తుతించుదువుగాక. అయితే మనం తెలుసుకోవాల్సిందంటే రాబోయే కాలంలో నా యేసయ్య నాకు మేలు కలుగు చేయాలంటే నేను యేసయ్యను ప్రేమించే వ్యక్తిగా, చెప్పాలి గట్టిగా, యేసయ్యను ప్రేమించే వ్యక్తిగా కనబడాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి మేము యేసయ్యను ప్రేమించట్లేదా? యేసయ్యను ప్రేమించకపోతే ఈ రాత్రి కూటంలో వచ్చి కూర్చుంటామా? యేసయ్యను ప్రేమించకపోతే ఇంత చలిగాలిలో కూడా బాలింత కట్లు కట్టుకొని ఇక్కడ కూర్చుంటామా? మేము ఇంత చలిలో కూడా ఇక్కడికి వస్తామా? యేసయ్యను ప్రేమించాము గనుకనే ప్రార్థనకు వచ్చాం, యేసయ్యను ప్రేమించాము గనుకనే చప్పట్లు కొట్టాం, యేసయ్యను ప్రేమించాము గనుకనే పాటలు పాడాం, యేసయ్యను ప్రేమించాము గనుకనే ఇసురుకుంటా కూర్చున్నాం, యేసయ్యను ప్రేమించాము గనుకనే ఇంత బాధల్లో దోమలతో ఈ చలికి ఇక్కడ కూర్చున్నాం. మేము యేసయ్యను ప్రేమించామయ్యా అంటారు.
యేసయ్యని ప్రేమించామయ్యా అంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక రోజున పేతురుతో మాట్లాడుతాడు. ఇది ఆయన సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత సీమోను పేతురుతో మాట్లాడుతాడు. సీమోను పేతురుతో మాట్లాడేటప్పుడు ఏమంటాడు? సీమోను పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను, ఏ మాట అండి, ఏం బాధకుడా, నువ్వు పిలిస్తే కదా పడవను విడిచిపెట్టొచ్చా, నువ్వు పిలిస్తేనే కదా నా వలలు విడిచిపెట్టొచ్చా, నువ్వు పిలిస్తే కదా నా బంధువులని, నా స్నేహితులని, నాకున్నవన్నీ విడిచిపెట్టి నేను వెంబడించాను. ఈ మాటను అడగొచ్చా ప్రభువా నువ్వు అనద్దు ఏంటి? వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు సేవ చేయలేదా? పరిచర్య చేయలేదా? చెప్పాలి గట్టిగా. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఏంటి ఇంత చేస్తే యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇప్పుడు ఈ పేతుని ఆ మాట అడిగినప్పుడు నిన్ను అడగడం పెద్ద తప్పేమి? చెప్పాలి. మేము 30 సంవత్సరాలు, మేము 40 సంవత్సరాలు, మేము 50 సంవత్సరాలు చెప్పుకుంటే లామేందండి. సీనియారిటీ కంటే సిన్సియారిటీ కావాలా? ఏం కావాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పు. సీనియారిటీ కాదు మనకు ముఖ్యం. పదం బాగుంది కదా, మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది చూడండి. సీనియారిటీ కాదు ముఖ్యం, సిన్సియారిటీ కావాలా? మేము 30, మేము 40, 40.5, 41.5. ఎందుకు కొలతలు? సొక్క కొలతలే, ఏ కొలతలే? మనకెందుకు కొలతలు? దేవుడు చూడండి, 3.5 సంవత్సరాలు పేతురు యేసయ్యతో తిరిగినా, యేసయ్య చేత పిలువబడిన అపోస్తులుడు అని రాత్రంతా ప్రార్థన చేసి వాళ్ళ నామకరణం చేసిన పేతురుతో అంటున్నాడు, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. యేసు ప్రభు అంతటి వాడు అడగొచ్చండి ఆ మాట? 3 సార్లు అడిగాడు. ఎందుకు అడిగాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, అందుకని 3 సార్లు అడిగాడు. పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను. ఇప్పుడు ఈ రాత్రి యేసయ్య కూడా, ఎందుకు ప్రభువా 3 సార్లు ఎందుకు అడుగుతున్నావు ప్రభువా? ప్రేమిస్తున్నావా ఎందుకు అడుగుతున్నావంటే, ఏం లేదు పేతురు, రాబోయే కాలంలో నీకు మేలు, చెప్పాలి. రాబోయే కాలంలో నీకు నేను మేలు కలుగు చేద్దాం అనుకుంటున్నాను. నీవు గనక నన్ను ప్రేమిస్తే రాబోయే కాలం నీకేం కలుగుతుంది? నీ సేవలు ఏం కలుగుతుంది? నీ పరిచర్యలు ఏం కలుగుతుంది? నీ కుటుంబంలో ఏం కలుగుతుంది? అందుకే నేను అడుగుతున్నా. ఈ రాత్రి ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. ఏమని? వీరందరికంటే అన్నాడు. ఎవరికంటే? వీరందరికంటే. ఇదిగో యాకోబు ఉన్నాడు, యాకోబు కంటే. యోహాను ఉన్నాడు, యోహాను కంటే. ఆంద్రేయ ఉన్నాడు, ఆంద్రేయ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇప్పుడు యేసయ్య కూడా నేను అడుగుతున్నాడు. ఏమని? నీ భర్త కంటే. నీ విన్నది కరెక్టే. నీ భర్త కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భార్య కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ఆస్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ అంతస్తు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ స్థలాలు, నీ పొలాలు, నీ అధికారం, నీ పలుకుబడి, నీ హోదా, నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు, వీటన్నిటికంటే ఎక్కువగా నీవు నన్ను. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు? కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చెట్లని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మనుషులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మరి యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఎవరండి? మన కొరకు ఆయన మనల్ని ప్రేమించిన యేసయ్య, మనం పాపులమై ఉండగా యేసయ్య ప్రేమించాడు. మనం భక్తిహీనులమై ఉండగా యేసయ్య ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మన కొరకు
కల్వరి శిలువలో ప్రాణం పెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషునిగా కనబడి శిలువ మరణం పొందునంతగా అనే విధేయతను చూపించి మన కొరకు శిలువలో మరణిస్తే, ఇంతగా మన కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యని మనం ప్రేమించగలుగుతున్నామా? యేసయ్య కంటే ఎక్కువగా ఏది మనం ప్రేమిస్తున్నాం చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక నికార్సైన సేవకుడు, ఒక నికార్సైన విశ్వాసి తన ప్రాణము కంటే కూడా యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తారు. కూడా సభలు గట్టిగా కొట్టాలా. తన ప్రాణము కంటే కూడా, తన ప్రాణము కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారండి? చెప్పాలి గట్టిగా. నీ ప్రాణం కంటే నీ భార్యని ప్రేమిస్తావా? నీ ప్రాణం కంటే నీ భర్తని ప్రేమిస్తావు? ఎక్కడ ప్రేమిస్తావు? చంపేసి డ్రమ్ములో పెట్టేస్తుంటే, చంపేసి మిక్సీలో పడేస్తుంది. ఇంకా ప్రేమించడం ఎక్కడ? పక్కన పెట్టు. నీ ప్రాణము కంటే దేని ఎక్కువగా ప్రేమించవు కదా. నీ ప్రాణము కంటే కూడా యేసయ్యని ఎక్కువగా ప్రేమించు చూడు. రాబోయే కాలంలో మేలులే నీ వెంటబడబోతున్నాయి. కొడుచబులు గట్టిగా. మేలుల వెంట మనం పడ్డం కాదు, మేలులే మన వెంటబడాలి. అందుకనే కీర్తనకాడైన దావీదు ఒక మాట అంటాడు, యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును. కొంచెం గట్టి చెప్పండి ఆ మాట. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను ప్రేమించే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగా యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే చెడుతనమును ఏం చేస్తారట? చెప్పాలి. పాపాన్ని ఏం చేస్తారండి? తాగుబోతనాన్ని ఏం చేస్తారండి? పేకాటని ఏం చేస్తారండి? కోడి పందాలను ఏం చేస్తాడండి? క్రికెట్ బెట్టింగ్లు ఏం చేస్తారండి? సినిమాలను ఏం చేస్తారండి? సీరియల్ని ఏం చేస్తారండి? అబద్ధాలని, మోసాలని, దొంగతనాలని, నరహత్యని, చెప్పాలి గట్టిగా, వడ్డీ వ్యాపారాలని, వీటన్నిటిని ఏం చేస్తాడట? అసహ్యించుకుంటాడు. ఎందుకని? యేసయ్యను ప్రేమించేవాడు చెడుతనమును అసహ్యించుకుంటాడు, పాపాన్ని అసహ్యించుకుంటాడు. మరి యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. మరి ఆ పరిశుద్ధుడైన యేసయ్యను ప్రేమించేవాడు ఎలా ఉంటాడయ్య అంటే పరిశుద్ధముగా ఉంటాడు, పవిత్రముగా ఉంటాడు, పరిశుద్ధతని ప్రేమిస్తాడు. చెడుతనాన్ని ఏం చేస్తాడంట? అసహ్యించుకుంటాడు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నా అని బైబిల్ చేతబడుతుంది. ఇంట్లోకి వెళ్తే సినిమాల చుట్టూ తిరుగుతుంటివి, సీరియల్ ముందు కూర్చుంటివి, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటివి, అక్కడ మాటలు ఇక్కడ చెబుతుంటివి, ఇక్కడ మాటలు అక్కడ చెబుతుంటివి, కొంపలు గూలుస్తుంటివి, మోసాలు చేస్తుంటివి, వడ్డీ వ్యాపారాలు చేస్తూనే ఉంటివి. మళ్ళీ చర్చికొచ్చి బ్రహ్మాండంగా పాటలు పాడుతుంటివి. మళ్ళీ ఏమంటావు? నాకు మేలు చేయి ప్రభు అంటే ఎక్కడి నుంచి చేస్తాడండి? రాబోయే కాలంలో మనకు మేలు కలగాలంటే, ఆ మేలుకు మనం యోగ్యులుగా మారాలంటే యేసయ్యను ప్రేమించేవారిగా కనబడాలి. యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎవరయ్యా అంటే చెడుతనమును అసహ్యించుకునే వాళ్ళు, పాపాన్ని అసహ్యించుకునే వాళ్ళు, చెడుతనాన్ని అసహ్యించుకునే వాళ్ళు, పరిశుద్ధతను ప్రేమించగలిగిన వారు, పవిత్రతను ప్రేమించగలిగిన వారు. పరిశుద్ధుడైన యేసయ్యను ప్రేమించేవాడు పరిశుద్ధముగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, యథార్థముగా ఉంటాడు. అతను ఏ లోపం ఉండదు, అతను ఏ పాపం ఉండదు, అతను ఏ వంకరతనం ఉండదు, అతను ఏ దోషము ఉండదు. మరి రోజున నీ ఇల్లు పరిశుద్ధముగా ఉందా? నీ సంఘం పరిశుద్ధముగా ఉందా? నీ ఒళ్ళు పరిశుద్ధముగా ఉందా? నీ హృదయం పరిశుద్ధముగా కనబడుతూ ఉందా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. క్రైస్తవులందరూ యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. పాటలు పాడే వాళ్ళందరూ యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. వాయిద్యాలు వాయించే వాళ్ళు యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. ప్రసంగాలు చేసేవాళ్ళు యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. యేసయ్యను ప్రేమించిన వాళ్ళు ఎవరయ్యా అంటే పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళే యేసయ్యను ప్రేమించిన వాళ్ళు.
పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేని నీవు పరిశుద్ధత లేకుండా ప్రభు ద్వారా ఎలా మేలు పొందుకుంటావు? నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటివి, తాగుబోతుడిగా, తిరుగుబోతుడిగా, జూదగాడిగా, అక్రమస్తుడిగా, వ్యభిచారిగా కనబడుతూ ఉంటివి. ఎలా మేలు కలుగుతుందండి నీకు? ఈ శుభరాత్రి తెలుసుకోవాలి, రాబోయే కాలంలో నా యేసయ్య నాకు మేలు చేయునట్లుగా నేను పరిశుద్ధతను ప్రేమించాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకములో సంచరించుతున్న రోజుల్లో ఒక పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళితే అక్కడ ఒక సహోదరి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిసిన ఆ పాదాలని తన శిరోజాలతో తుడుస్తూ ఆ పాదాలని మానక ముద్దు పెట్టుకుంటుంటే చూచిన వాళ్ళందరూ వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా పాపాత్మురాలు, దుర్మార్గురాలు, నీచురాలు, నికృష్టురాలని రకరకాల మాటలు మాట్లాడుతుంటే యేసు ప్రభు ఆమెను చూచి ఏమన్నాడు తెలుసా? ఈమె నన్ను, యేసు ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అని రోజా పువ్వు ఇచ్చిందా? మాట్లాడరే, ఇలేదే. నేను ప్రేమిస్తున్నాను అని పాట పాడిందా? పాడలేదే. ప్రేమిస్తున్నాను ప్రసంగం ఏమైనా చేసిందా? చేయలేదే. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదామే. కానీ యేసు ప్రభు ఆమెను గురించి ఏమంటాడో తెలుసా? ఈమె నన్ను ప్రేమించడం కాదు, ఎలా ప్రేమించిందంట? విస్తారముగా ప్రేమించింది. ఎట్లా చెబుతావు ప్రభువా? పాట పాడలేదు, ప్రసంగం చేయలేదు, డ్రమ్ము కొట్టలేదు, వాయిద్యాలు వాయించలేదు, ఏం చేయలేదు. ఎట్లా ప్రేమిస్తుందంటే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, పాపాలు క్షమించబడ్డాయి. కన్నీళ్లతో నా పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్ళు ఈడుస్తుంది. ఎందుకని? బైబిల్ ఏమంటుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఆమె వాస్తవంగా పాపాత్మురాలే. తన కళ్ళు ఆశించినట్లుగా చూచింది, తన శరీరం కోరుకున్నట్లుగా ప్రవర్తించింది, నడవకూడని స్థలాలకు వెళ్ళింది, చెయ్యకూడని పనులు చేసింది, మాట్లాడకూడని మాటలు మాట్లాడింది, వినకూడని మాటలను వింటూ వచ్చింది. అత్తమామల మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, భర్త మాట వినకుండా, పిల్లల మాట వినకుండా, తోబుట్టువుల మాట వినకుండా విచ్చలవిడిగా తన శరీరము కోరుకున్నట్లుగా పాపములతో మునిగిపోయింది. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు మర్చిపోయి చివరికి ఏమంటున్నారంటే పాపాత్మురాలు అంటున్నారు. అందుకే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది, నోరు తెరిచి చెప్పుకోలేక కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపింది. కన్నిటిని అర్థము చేసుకున్న దేవుడు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి గనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావు. కూడా చెప్పలు గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలో నీ పాపముల నుంచి విడుదల పొందగలిగితే, క్రీస్తు యేసు కలువరి శిలువ రక్తము చేత నీ పాపములను కడుగుకొని నీ బ్రతుకుని మార్చుకోగలిగితే, ఒకవేళ ఎన్నో సంవత్సరాలు క్యాలెండర్లు మారిపోతున్నాయి, నీ క్యారెక్టర్ మారట్లేదు. ఇప్పుడు మారాల్సింది క్యాలెండర్ కాదు, నీ క్యారెక్టర్లో మార్పు రావాలా, నీ బ్రతుకులో మార్పు రావాలా, నీ నడకలో మార్పు రావాలా, నీ చూపులో మార్పు రావాలా, నీ ప్రవర్తనలో మార్పు రావాలా. యేసును ప్రేమించి, పరిశుద్ధతను ప్రేమించి, చెడుతనాన్ని అసహించుకొని ఒక పరిశుద్ధమైన మార్గములో గనక నువ్వు జీవించగలిగితే, యేసయ్యను ప్రేమించే వ్యక్తివే నువ్వైతే మేలులన్నీ సమకూడి నీకు జరుగునుగాక. రాబోయే కాలములో ఎవరికి దేవుడు మేలు చేయబోతున్నాడయ్య అంటే, ఆయనను ప్రేమించు వారికి మేలులన్నీ సమకూడి జరుగునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొడదామా? కనుక రాబోయే కాలంలో యేసయ్య మనకు మేలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరిని ప్రేమించాలండి? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమిస్తున్నావంటే పరిశుద్ధతని నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం. ఒక అర్థమైందండి? అర్థమైన వాళ్ళు అల్లెలు చెప్పండి. రెండవ మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దామా? అబ్బో, పర్వాలే, పోటీ బాగానే ఉంది. పోటీ ఉండాలి. ఆత్మ సంబంధమైన పోటీ ఆరోగ్యదాయకం, శరీర సంబంధమైన పోటీ నాశనానికి కారణం. ఏంటి? ఆత్మ సంబంధమైన పోటీ ఉండాలా. వాళ్ళు గంట సేపు ప్రార్థన చేస్తున్నారా? నేను 2 గంటలు ప్రార్థన చేయాలా. వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉంటున్నారా? నేను 4 రోజులు ఉపవాసం ఉండాలా. వాళ్ళు 5 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నారా? చెప్పు.
మనకి ఇలాంటివి ఉండదు. వాళ్ళు ఒక ఇల్లు కట్టారా, ఇంకొక ఇల్లు కట్టాలా. వాళ్ళు ఒక కారు కొన్నారా, నేను కారు కొనాలా. డబ్బు లేకపోయినా అప్పు చేశాను కట్టాలా. ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ వాడు ఎత్తుకుపోవాలా. అది లోక సంబంధమైన పోటీలు కాదు ఉండాల్సి ఉంది, ఆత్మ సంబంధమైన పోటీ ఉండాలి. ఇప్పుడు చదవమ్మా. ఆయనతో ఎవరితో ఆట చెప్పాలా? యేసయ్యతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇప్పుడు చెప్పండి, రాబోయే కాలములో నీకు మేలు కలగాలంటే నువ్వెవరితో సహవాసం చేయాలి? కొంచెం గట్టి చెప్పాలమ్మా. ఇంతవరకు త్రాగుబోతులతో సహవాసం చేశావు, తిరుగుబోతులతో సహవాసం చేశావు, తిండుబోతులతో సహవాసం చేశావు, సోమరిపోతులతో సహవాసం చేశావు, అన్యజనులతో సహవాసం చేశావు, భక్తిహీనులతో సహవాసం చేశావు, బుద్ధిహీనులతో సహవాసం చేశావు, దేవునికి శత్రువులతో సహవాసం చేశావు, దుష్ట సాంగత్యం చేశావు, లోక స్నేహము చేశావు. అందుకే నీ జీవితంలో మేలు కలగలేదు. ఈ 2026వ సంవత్సరంలో, ఈ రాబోయే రోజులలో, రాబోయే కాలములో యేసయ్య మనకు మేలు చెయ్యాలి అంటే ఇప్పుడు నీ సహవాసం, నీ ఫెలోషిప్ మారిపోవాలా. నీ సహవాసం ఎటువైపు తిరగాలి? యేసుతో సహవాసం చేయాలి. మన సహవాసం తండ్రితో ఉండాలి, మన సహవాసం కుమారునితో ఉండాలి, మన సహవాసం పరిశుద్ధాత్మునితో ఉండాలి, మన సహవాసం అపోస్తులులతో ఉండాలి. ఇంతవరకు నీ స్నేహం వేరు. 2025 వరకు ఒక లెక్క, ఈ రోజు వరకు ఒక లెక్క. రాబోయే రోజులలో నా యేసయ్య నాకు మేలు చేయాలి అని కోరుకునేవాడు చేసే రెండవ పని ఏమిటయ్యా అంటే, ఇక మీదట నేను నా యేసయ్యతో ఏం చేయాలి? నేను చెప్పాలి ఏం చేయాలి? ఇంతవరకు అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నా, బుద్ధిహీనులతో, భక్తిహీనులతో, తిండిపోతులతో, మాంసాపేక్ష కలిగిన వారితో, భక్తిహీనులతో సహవాసం చేసి నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నా, నా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నా, నా ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకున్నా, వాళ్ళ క్రియలు నేర్చుకొని, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా నా జీవితం నడిపించుకొని, దుష్ట ప్రవర్తన ఎన్ని మంచి సాంగత్యాన్ని పాడు చేస్తుంది గనక, దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తుంది గనక, ఇక మీదట ఈ 2026వ సంవత్సరం నా సహవాసం త్రియేక దేవునితో. కూడా చెప్పలు గట్టిగాను. ఎవరితో అండి? ఎవరితో సహవాసం? యేసయ్యతో. అందుకే భక్తుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది. అంటే రాబోయే కాలంలో మేలు కలగాలంటే మనం సహవాసం ఎవరితో చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. పాస్టర్ గారండి, యేసయ్యతో సహవాసం చేయాలంటే ఎట్టాగండి? ఆయన ఎవరితో సహవాసం చేస్తాడండి? ఆయనతో మనం సహవాసం చేయాలంటే ఎట్లాగా అంటారేమో. బైబిల్ 3 పద్ధతులు చెబుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కదండి, 3 పద్ధతులు ఉన్నాయి. యేసయ్యతో సహవాసం చేయాలనుకున్నవాడు 3 పద్ధతులు పాటించాలి. ఒకటి ప్రార్థనా జీవితం. ఏ జీవితం అమ్మా? కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. యేసయ్యతో సహవాసం చేయాలనుకున్నవాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది వాక్యముతో సహవాసం. ఏంటండి? వాక్యం అంటే వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించాలి అని వాక్యానుసారంగా బ్రతకాలి. మూడవది పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపించబడాలి. ఈ 3 ఏ సేవకునిలో ఉంటాయో, ఏ సంఘములో ఉంటాయో, ఏ విశ్వాసులో ఉంటాయో, ఈ 3 అనుభవాలు కలిగిన వాడు ఎవరితో సహవాసం చేస్తాడు? చెప్పాలి. యేసుతో సహవాసం చేయాలంటే మనకు డబ్బుతో పనిలే, ఆస్తితో పని లేదు, అంతస్తుతో పని లేదు, అందముతో పని లేదు, జ్ఞానముతో పని లేదు, తెలివితేటలతో పని లేదు. మన స్థితిని, మన స్థాయిని, మన స్తోమతను బట్టి ఆయన సహవాసం చేసేవాడు కాదు. లోకస్తులైతే నీ డబ్బును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ అంతస్తును బట్టి, నీ టాలెంట్ను బట్టి మనుషులు నీతో స్నేహం చేస్తారు.
మరి యేసయ్యతో మనం సహవాసం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనుభవాలు ఉండాలి, వాక్యపు అనుభవాలు ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవాలు ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారు యేసయ్యతో ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. సింపుల్ కదా. రాబోయే కాలంలో ఆయన మనకు మేలు చేయాలంటే ఆయనతోనే మన సహవాసం. మొదటిగా ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. మనలో పాటలు పాడమంటే గంటలు గంటలు పాడతారు, ప్రసంగాలు చేయమంటే గంటలు గంటలు చేస్తారు, పరిచర్య చేయమంటే రాత్రి అంతా చేస్తారు. ప్రార్థన చేయమని చెప్పు, మాట్లాడేటండి. ప్రార్థన చేయమని చెప్పు. ఉపవాస ప్రార్థన కూటాలు పెట్టాము, భోజనాలు లేవు, ఉపవాస ప్రార్థన కూటాలు పెట్టాము అని చెప్పినప్పుడు ఎంతమంది జనాలు వస్తారు? ప్రేమ విందు ఉంది, తినొచ్చి కూర్చోండి అన్నప్పుడు ఎంతమంది జనాలు వస్తారు? చెప్పండి, మనలో మన మాట చెప్పండి. దేనికి మీ ఓటు? ఏంటి? ప్రేమ విందు కావాలా, ముక్కలు పడాలా, కడుపు నిండాలా. కడుపు కాల్చుకోవడం అంటే మన కష్టం, కడుపు నింపుకోవడం అంటే చాలా కదా. ప్రార్థన ఒక సేవకుడికైనా ఒక విశ్వాసికైనా ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన అనేదాన్ని ఏమంటారు తెలుసా అండి? ప్రార్థన చేయడం అంటే దేవునితో మనం మాట్లాడడం. ఎవరితో అండి? కొంచెం గట్టి చెప్పండి అమ్మా. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే అనుభవము. ఈ ప్రార్థనకి ప్రాసలు అవసరంలే, కవిత్వాలు మాట్లాడండి, కవిత్వాలు అవసరంలే, లేకపోతే ఇంగ్లీష్లో స్వచ్ఛంగా గ్రాంధికంగా ప్రేమ గల తండ్రి అని దీర్ఘాలు తీయాల్సిన అవసరం ఏమి? దీనికి బీటీహెచ్లు ఎంటీహెచ్లు థియాలజీ సైకాలజీ చదవాల్సిన అవసరమా? మాట్లాడండి. లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఎలాగైనా ప్రార్థన చేసుకోవచ్చు. దేవునితో మాట్లాడే ఒక అనుభవం ప్రార్థన. ఒక సేవకుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంటే, ఒక విశ్వాసి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రార్థన చేసేవాడై ఉండాలి. వేకువ జామున లేచి ప్రార్థన చేసేవాడై ఉండాలి. సాయంకాలం కుటుంబముతో కలిసి కుటుంబ ప్రార్థన చేసేవాడై ఉండాలి. సంఘ ప్రార్థన జరుగుతుంటే సంఘ ప్రార్థనలో పాల్గొనేవాడై ఉండాలి. వ్యక్తిగతంగా ఒంటరిగా ఏకాంతముగా ప్రభువుతో గడిపేవాడై ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి నీ జీవితంలో నీవు ఎంత ప్రార్థనా జీవితము కలిగి ఉన్నావు? పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయరు, కానీ వాళ్ళు రాసిచ్చే విన్నపాల లిస్టు చూడాలా, భీమవరం దాటిపోయింది. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడు, పట్టుమని 10 నిమిషాలు మోకాల మీద ఉండడు, పట్టుమని ఒక పూట ఉపవాస ప్రార్థన చేయడు. మళ్ళా ఏమంటారు తెలుసా? సమస్యలు సమస్యపోవాలి, కష్టాలు కడతెరచబడాలి, కన్నీళ్లు తొడవబడాలి, నోటి నిండా నవ్వు కలగాలి, దుఃఖం సంతోషంగా మారాలి, దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి. మాట్లాడరే? తిన్న ముద్ద నోట్లోకి వచ్చిందా ఏంటి? ప్రార్థన అనుభవం కనబడకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే, నీ సంఘములో ప్రార్థన లేకపోతే, నీ ఇంట్లో నీ ఒంట్లో వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థన నీకు లేకపోతే, ప్రార్థన చేయకపోతే నీకు మేలు ఎలా కలుగుతుందండి? బైబిల్ ఏమంటుంది? ఆయన నామమును బట్టి ప్రార్థించు వారికి కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయన. ఆయన ఐశ్వర్యవంతుడు. ఎవరికి తన ఐశ్వర్యాన్ని ఇస్తాడయ్యా అంటే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయువాడికే ఇస్తాడు. ఆయన శుభ్రంగా దుబాయ్ దుప్పట్లు కొనుక్కొచ్చుకుని నిద్రపోయేవాడికి కాదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, రాబోయే కాలంలో మేలు కలగాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నామా? కొంతమంది ప్రార్థన అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే. పాటలు పాడేటప్పుడు కానీ ప్రసంగాలు చేసేటప్పుడు కానీ నిద్ర రాదు, ఆవలింపులు రావు. ప్రార్థన అనగానే కప్పదృష్టి తెరుతున్నారు. యోగాసనాలన్నీ అక్కడే కనపడతాయి. ప్రార్థనలోని యోగాసనాలని కనపడతాయి. మనం అక్కడికి వెళ్ళి తెల్ల పట్ట వేసుకుని కూర్చోవలసిన అవసరం లే.
ప్రార్థనలు కూర్చోండి, ఎన్ని ఆసనాలు కనపడతాయి చూడు. చేసేది 10 నిమిషాల ప్రార్థన. ఆ 10 నిమిషాల ప్రార్థనకి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వస్తారు. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వస్తారు. చేసే ప్రార్థనకు మళ్ళా ప్రపంచ దేశాలన్నీ అయిపోయి ఏసునామములో అడుగుతున్నాను తండ్రి అను కళ్ళు తెరిగితే ఆడ 10 నిమిషాలు ఏంట టైం. ఆడ 10 నిమిషాలు ఏంట టైం. అక్కడ ఈ 10 నిమిషాల్లో పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా మొత్తం దుబాయ్, కువైట్, చెప్పు గట్టిగా, మస్కట్, సలాలు మొత్తం తిరిగి వచ్చింటారు. ఏది 10 నిమిషాలు ప్రార్థన. కీర్తనకాడు ఏమంటారు తెలుసా? నా జీవన దాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది. కూర్చోబలు గట్టిగా. నేను ఆయనకి ఏమైతే ప్రార్థన చేస్తున్నానో, నా కుటుంబం కోసమైనా, నా పిల్లల కోసమైనా, నా సంఘము కొరకైనా, నా సేవకుల కొరకైనా, లేకపోతే నశించిపోతున్న ఆత్మల కొరకైనా, నేను ఏమైతే ప్రార్థన చేస్తున్నానో, నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది. ప్రార్థనయే నీ కుటుంబానికి ప్రాకారం, ప్రార్థనయే నీ సంఘానికి ప్రాకారం, ప్రార్థనయే నీ పిల్లలకి ప్రాకారం, ప్రార్థనయే నువ్వు కలిగిన సమస్తానికి ప్రాకారం. ప్రార్థన చెయ్యని వానికి మేలు కలగదు. ప్రార్థన చెయ్యకపోతే దేవునితో నీకు సహవాసం లేదు. అందుకని ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 2026వ సంవత్సరమైనా మోకరించు, కన్నీళ్ళు విడుచు, పట్టుదలతో విసుగక ఎడతెగక నిత్యము మెలకువగలిగి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి చూడు. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి శోధనలైనా, ఎలాంటి కష్టాలైనా, గడ్డు సమస్యలైనా, కఠినమైన సమస్యలైనా, ఒకవేళ ముయ్యబడిన గర్భాలైనా, అవని ఏ కార్యాలైనా సరే, డాక్టర్ల చేత వదిలివేయబడిన పరిస్థితులైనా, అందరూ వదిలేసిన పరిస్థితులైనా, నువ్వు మోకరించి గనక ప్రార్థన చేయగలిగితే ప్రార్థనకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. మరి ఈ రోజున ప్రార్థనతో దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? అందుకే మన భక్తులందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే మోకాల మీద ఉంటారు, వెంటనే ఉపవాస ప్రార్థన చేస్తారు, వెంటనే గోనెపట్ట కట్టుకుంటారు, వెంటనే నేల మీద పడిపోతారు. ఎందుకని? ప్రార్థనతో వాళ్ళు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థనతో వాళ్ళు పొందుకున్న కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థనకు అసాధ్యమైన కార్యాలు ఏవే లేవు. ఇంకా నీ జీవితంలో ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని పాస్టర్ మా కొరకు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకుంటా, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అనుకుంటా అని దేవుని మీద అలిగి, ప్రార్థన మీద అలిగి, సంఘం మీద అలిగి, సేవకుల మీద అలిగే బదులు మోకాల మీద ఉండి చేతులు పైకెత్తి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా నిలిచి ఉండే దేవుడు కదా, నాకు మొర్రపెట్టి నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు కదా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాతో చేసుకొనిన మనవిని దయచేయగలిగిన వాడు కదా, అతని పెదవులను చూస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు కదా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. అట్టి ఆలకించే దేవుని కలిగి ఉండి ఆయనకు మనం ప్రార్థన చెయ్యకపోవడం మనకు మేలు కలగకుండా ఆగిపోతుందన్న సంగతి గుర్తుపెట్టుకో. 2026 రాబోయే కాలములో నీకు మేలు కలుగునట్లుగా, ఆయనతో మనం సహవాసము చేయనట్లుగా ప్రార్థనా జీవితము కలిగి ఉందుముగాక, ప్రార్థన ఆత్మతో నింపబడుదుముగాక, ప్రార్థన చేయుటకు నడుమును బిగించుదుముగాక, మోకాలను దిట్టపరుచుకుందుముగాక, కన్నీరు కార్చెదముగాక, యేసయ్య పాదాలను పట్టుకుందుముగాక. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు మగసిరి గలవాడే పట్టుదలతో ఏ విధముగా అయితే ప్రార్థన చేసి యేసయ్య పాదాలు పట్టుకున్నాడో అలా పట్టుకుని చూడు. మన ప్రార్థన ఏంటయ్యా అంటే తినేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ప్లేట్లు తింటున్నానయ్యా, అరగాల, కరగాల, కొవ్వు పట్టాల, రోడ్ల మధ్య తిరగాల, అవసరమైతే బైపాస్ రోడ్డు ఏపీయాల. దేనికి? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రార్థన. ఏమని? ఈమె దండి తయ్యాల దొక్కుతున్నాయి మీదకి వచ్చి అని, నాకు పాములే కనపడుతున్నాయి, చనిపోయిన వాళ్ళందరూ కల్లో కొత్తున్నారు, రా రా చనిపోయిన వాళ్ళందరూ కల్లో కొత్తున్నారంట, పడుకుని నిద్ర పట్టట్లేదంట, గుండె మీద గుబా 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 అని చెప్పు కోడి పందాలు కోళ్ళు కొట్టుకున్నట్టుగా గుండెల మీద కొట్టుకుంటున్నాయంట. దయ్యాలు దొక్కుతున్నాయని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది లేరండి?
ఆ మధ్యకాలంలో కరోనాలో మా మచిలీపట్నంలో ఒక ఆమె ఏంటి మన మందిరానికి వచ్చిన సహోదరి వాళ్ళ అక్క భర్త చనిపోయాడు, కరోనాలో చనిపోయాడు. ఆమె హిందూ, పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చింది మందిరానికి. పాస్టర్ రెడ్డి ప్రార్థన చేయండి మా అక్క కోసం. ఏంటంటే చనిపోయిన వాళ్ళ బావ కళ్ళకు వచ్చి ఒక్కనే ఉన్నా నువ్వు రా అంటున్నాడంట. ఒక్కనే ఉన్నా నువ్వు రా రోజు పిలుస్తున్నాడు పడుకున్నప్పుడల్లా. ప్రార్థన చేయించుకుందామని వచ్చింది. మిమ్మల్ని పిలుస్తున్నారేమో చూడు. అప్పుడే మనకు ప్రార్థన వచ్చేది. మిగతా రోజుల ప్రార్థన రాదుగా మనకి. కాదు ప్రార్థన అనేది అవసరాల కొరకు చేసేది కాదు. ప్రార్థన అనేది ఏదో లాభము కొరకు చేసేది కాదు. ప్రార్థన అనేది ప్రభువుతో సహవాసము కొరకు చేసేది. కూడా చప్పలు గట్టిగా. ప్రభువుతో సహవాసము కొరకు చేసుకునేది ప్రార్థన. మన అక్కర్ల కొరకు, మన అవసరాల కొరకు అది చేయి, ఇది చేయి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అక్కడ రొయ్యల చెరువులు, ఇక్కడ చేపల చెరువులు, అక్కడ ఇది కాదు. ప్రార్థన అనేది దేవునితో మనకేముండాలా? ఫెలోషిప్. అందుకని ఆయనతో సహవాసం చేయడం అంటే ప్రార్థన అనుభవం ఉండాలి. రెండవది, ఆయనతో సహవాసం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని చెప్పారు. వాక్యం చదవడం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడడం. నా మాట మీకు అర్థమైతే అలా చెప్పండి. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. యేసయ్య మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. మరి ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. తన ప్రేమించిన సంఘానికి రాసిన ప్రేమ లేఖ మనకిచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాలతో పొందుపరిచిన పరిశుద్ధాత్ముడు ఎంతోమంది భక్తుల చేత రాయించినటువంటి ఈ గ్రంథం ఉందే, ఈ గ్రంథములో ఆయన మానవాళితో మాట్లాడడానికి అనేక సంగతులు రాసి పెట్టాడు. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివితే, ఈరోజు ఆదివారం ఆరాధనలు చెప్పా, మన బ్రతుకు దినములంతా కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? చదవాలి. బ్రతుకు దినములన్నీ ఆదివారం వచ్చినప్పుడే కాదు, ఇలాంటి ప్రార్థనా కూటాలు పెట్టినప్పుడే కాదు. కొంతమంది దౌర్భాగ్యులు, దరిద్రులు కొంతమంది ఉన్నారు. ఎవరో తెలుసండి? ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. మిగతా రోజుల్లో బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సెల్ ఫోన్ మాత్రం జోబీలోనే ఉంటుంది, సెల్ ఫోన్ మాత్రం పక్కలోనే ఉంటుంది. ఎందుకని? తొందరగా పోవడానికి. ఒకప్పుడు పడుకునేటప్పుడు, పాత రోజుల్లో పడుకునేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకొని పడుకునేవాళ్ళు. ఒకప్పుడు లేచిన వెంటనే పక్కన ఉన్న బైబిల్ తెరచి చదివి ఆ తర్వాత పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పక్కనే సెల్ ఫోన్ చూస్తూ నిద్రపోవాలా. లేచిన వెంటనే వాట్సాప్ చూడాలా, ఫేస్బుక్ చూడాలా. వీడికి ఫేసే లేదు, మళ్ళీ ఒక బుక్ పెడతాడు వీడు. పగలు తీక్షణంగా చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు వీడు. వీడికి ఫేస్ లేదు, మళ్ళీ దానికి ఏం పెట్టాడు చెప్పు? ఎవరితో సహవాసం, ఎవరితో స్నేహం? కొంతమంది సేవకులు ఉంటారు, వేదిక మీద బైబిల్ పెట్టుకుంటారా, బైబిల్ పక్కన సెల్ ఫోన్ ఉండాలా. ఆ సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే ఆన్ చేయాలా, దాంతో మాట్లాడాలా. అంటే దేవునికి, వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఉండట్లేదు. ఒకసారి మీరు ఆలోచించండి. కనీసం రోజుకు 4-5 అధ్యాయాలైన బైబిల్ చదువుతున్నావు నువ్వు? చెప్పండి. 4-5 అధ్యాయాలను బైబిల్ చదువుతున్నావా? తినడానికి టైం ఉంది, అద్దం ముందు నిలబడుకొని సోగు చేసుకోవడానికి చెప్పు టైం ఉంది, అవునా కదండి? మేకప్ కిట్ పెట్టుకుని మేకప్ వేసుకోవడానికి చెప్పు కోతి ముతికి అన్నీ రెడీ చేయడానికి టైం ఉంది.
తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది, ఫోన్లో వ్యవహారాలకి టైం ఉంది, వాట్సాప్లు చూసుకోవడానికి, ఫేస్బుక్లు చూసుకోవడానికి, యూట్యూబ్లు చూసుకోవడానికి టైం ఉంది. బైబుల్ చదవడానికి ఏం లేదండి. మేలు ఎలా కలుగుతుంది చెప్పండి మీకు? పట్టుమని 10 నిమిషాలు బైబిల్ చదవలేకపోతున్నావంటే క్రైస్తవులు ఎంత సోమరులు అయిపోయారు తెలుసండి. బైబిల్ చదవడం పక్కన పెట్టారు, క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోతున్నారు. ఈరోజు వాక్యం ఏంటి? యెహోవా నా కాపరి, నాకు ఏమి లేదు, పోతాడు, ఏమి లేకుండా వస్తాడు. సోమరోళ్ళు, బైబిల్ చదవని సోమరోళ్ళు. వాక్యము చదువుతున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతాడు కదా, నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు, నీకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది, నీకు ఎప్పుడు సమాధానం వస్తుంది, ఎప్పుడు నీ కన్నీళ్ళు తొడబడుతాయి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలి, నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి, ప్రతిదీ A to Z ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది కదా. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడల్లా ప్రభు నీతో మాట్లాడతాడు కదా. మరి ప్రభుతో మాట్లాడడానికి నీకు సమయం ఎందుకు లేదండి? ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వినడానికి నీ చెవులు ఎందుకు నట్లేదండి? జనాలతో వ్యవహారం పెడితేప్పుడు చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఏం లేవులే, ఏమనంటే చెప్పు, చెప్పు, చెప్పుతో కొట్టాలా, చెప్పు, చెప్పు. టవర్ లేదు, ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ హీటెక్కిపోయింది, చెప్పు, దుప్పటి కప్పుకొని చెప్పు, దేంతో కొట్టాలా? ప్రభు నేను నీకు చెప్తారా, నువ్వు బైబిల్ చదువు అంటాడు ఆయన. ఆయన చెప్పేది మనం వినం, నువ్వు చెప్పు. భీమవరం బస్ స్టాండ్ దగ్గరికి వస్తావా, స్టేషన్ దగ్గరికి వస్తావా, బంగారం తీసుకొని రా, చెప్పు. దేవుడు నీతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథం మనకిస్తే ఏంటి, ఆయన మాటలు వినడానికి మనకు చెవులు లేకపోతే ఎలా మేలు కలుగుతుందండి మీకు? రాబోయే కాలంలో యేసయ్య మనకు మేలు చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆ సహవాసం ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించాలి. కూడా చెప్పలు గట్టిగా. ఇప్పుడు వాక్యాన్ని అనుసరించమని చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారు. నన్ను ఫాలో చేయి, నన్ను ఫాలో చేయి, నన్ను ఫాలో చేయి. ఎందుకని? ఇద్దరం కలిసి నరకానికి పోదాం. బెల్లు కొట్టు, ఫాలో చేయి, బెల్లు కొట్టు, ఫాలో చేయి. ఎందుకని? ఇద్దరం పోదాం నరకానికి. మనం ఫాలో చేయవలసింది ఏంటి? వాక్యాన్ని. వాక్యాన్ని కదా మనం ఫాలో అవ్వాలి. బెల్లు పట్టడం మనకెందుకు? దేవుడితో సహవాసం అండి, మనుషులతో కాదు మన సహవాసం. గుర్తుపెట్టుకోండి, దేవునితో మాట్లాడేవాడు మనుషులతో తక్కువ మాట్లాడతాడు, మనుషులతో ఎక్కువగా మాట్లాడేవాడు దేవునితో తక్కువగా మాట్లాడతాడు. వాక్యం చదవండి. ఓ మాట మీకు చెప్తా, నువ్వు సత్యలోపు, నువ్వు విన్నది కరెక్టే, నువ్వు సత్యలోపు ప్రభు వచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా బైబిల్ చదవమ్మా. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, బైబిల్ అంతా పూర్తిగా నేను చదివానయ్యా అన్నవాళ్ళు హల్లెలూయానండి. అమ్మా, ఏది చిలక జ్యోతిషులుగా పొలాలు పెట్టి మధ్యలో తీయడం కాదు. ఆది కాండం నుంచి ప్రారంభిస్తే చదువుకుంటూ 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 సంవత్సరం వచ్చే లోపల ఒక్కసారైనా 2 సార్లైనా బైబిల్ పూర్తి అయిపోవాలా. అది ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతుంటే యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభుతో మనం విధంగా మనం ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే సమయం తెలిసిపోయిద్దండి. కొంతమంది ఉంటారు, మంచి ఆత్మీయులు ఉంటారు, సాయంకాలం రాత్రి 10 గంటలకు ప్రార్థనలో కూర్చుంటే తెల్లారిపోయిద్దా? తెల్లారి 5, 6 కోళ్ళు కూస్తుంటాయా? వెంటనే లేస్తారా? 6 అయిపోయింది. వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అప్పుడే టైం అయిపోయిందా? ఇది రాత్రి 10 గంటలకు కూర్చొని తెల్లారు వరకు ప్రార్థన చేసి చివరికి ఏమంటారు? అప్పుడే టైం అయిపోయింది ఏంటి అంటారు. మనం 10 నిమిషాలకే చెప్పు, 10 నిమిషాలకే ప్రపంచం అయిపోయింది మనకి. దేవునితో సహవాసం చేసిన వాడికి సమయం తెలియదు.
మీరు గమనించి చూడండి, మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడమ్మా? గుండు కొడుచుకోవడానికే? కొండ మీదకి వెళ్ళాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడుతున్నాడు. ఈయన ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగులు. తిన్నాడా? తాగాడా? నువ్వు మాత్రం తినొచ్చి కూర్చున్నావుగా. మాట్లాడవే. 40 రాత్రులు తినలేదు, తాగలేదు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే తిండి మీద ధ్యాస లేదు, నీళ్ళ మీద ధ్యాస లేదు, నాకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారన్న ధ్యాస లేదు, లక్షల మంది నడిపించుకుంటాను వచ్చే ధ్యాస. చెప్పు, 40 రోజులు అయిపోయాయి. రాడే, కదలడే. చివరికి మీరు గమనించండి, దేవుడే తొందర చేసి వెళ్ళమన్నాడు. అవునా కదా? మోషే బయలుదేరు బయలుదేరు బయలుదేరమని చెప్పినా కూడా అయ్యగారు ఏం చేస్తున్నాడంట? తడవు చేస్తున్నాడంట. ఆగయ్యా, పోతనాగయ్యా, కొద్దిసేపు ఆగి పోతనాగయ్యా, పోతనాగయ్యా, ఆగయ్యా, తడవు చేస్తున్నాడు. ఏం మోషే వెళ్ళలేకపోతున్నావు ఏంటంటే, 40 రోజులు నీ ముఖాన్ని చూసి నీతో సహవాసం చేసిన తర్వాత నిన్ను వదిలిపెట్టి పోవాలంటే నా వల్ల. మనమేమనుకుంటాం? ఎప్పుడు కూడా అయిపోయిందో బండి స్టార్ట్ చేసుకొని పోదామని మనం అనుకుంటాం. 40 రోజులు అయిపోయింది అక్కడ. అయ్యా, ఇంకా నీతో గడపాలా, ఇంకా నీతో మాట్లాడాలా, నేను నీతో మాట్లాడాలా, నీవు నాతో. చూడండి ఆ సహవాస సంబంధం ఎలా ఉంది. అందుకే దేవుడు అంటాడు, మోషేతుని ఎలా మాట్లాడు తెలుసా? స్నేహితుడు మరొక స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా నేను మోషేతో మాట్లాడా. కూడా చెప్పలు గట్టిగా. ఇలాంటి వాళ్ళకి దేవుడు మేలు చేయకుండా ఉంటాడండి? చెప్పు గట్టిగా. ఇలాంటి వాళ్ళకి దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా. ఎందుకని? ఆయనతో సహవాసము చెయ్యి వారికి ఆయన మేలు చెయ్యకుండా ఉండలేడు. కూడా చెప్పు గట్టిగా చప్పట్లు. మూడవ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ సహవాసం. అందుకే పౌలు గారు పత్రికలు రాస్తా అంటాడు కదా, పరిశుద్ధాత్మ సహవాసం అందరితో కూడా ఉండునుగాక అంటాడు. ఎవరితో సహవాసం చేయాలమ్మా? పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఏమిటి పరిశుద్ధాత్మ? మారు మనసు పొందిన మారు మనసు పొంది నువ్వు పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సమర్పించబడ్డ దైవ సేవకుల దగ్గర ముంచడ బాప్తీసం పొంది కనిపెట్టి ప్రార్థన చేస్తే నీ మీదకి ఏం దిగి వస్తుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అందుకే యేసు ప్రభుల వారు ఏమన్నాడు? నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను, ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నేనైతే కొంతకాలం మీతో ఉన్నాను, ఇక సమాప్తి వరకు మీతో కూడా ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అందుకని ఇప్పుడున్న లోకములో పరిశుద్ధాత్మ కాలములో మనం ఉంటున్నాం, కృపాకాలములో మనం ఉంటున్నాం. ఈ కృపాకాలములో ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మను పొందుకొని, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకొని, ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మ స్వాధీనములో ఉంటూ, ఆత్మవశములో ఉంటూ ఆత్మచేత నడిపించబడే స్థాయికి రావాలి. ఇంకా మారు మనసులోనే కూర్చున్నావేమో, ఇంకా బాప్తీసంలోనే కూర్చున్నావేమో, ఇంకా చాలే అని సర్ది పెట్టుకొని ఒకవేళ కూర్చున్నావేమో. మారు మనసు పొందిన నీవు బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన నీవు కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం చేయాలట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బైబిల్ చెబుతున్న మాట, నీవు విశ్వసించగలిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు, నువ్వు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు, నువ్వు విధేయత కలిగి ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు సెలవిచ్చాడు. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను ప్రభు సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి సంఘములో. ఎందుకయ్యా అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మునితో మనము సహవాసము చేయాలి.
ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపించే సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడే తన ఆలోచన మనకు కలుగు చేస్తాడు. ప్రియ సంఘమా, ఏదో ప్రార్థనకు వచ్చాం వెళ్ళిపోయామని కాదు. పరిశుద్ధాత్ముని కార్యాలు మనము చూడాలి. ఆత్మఫలము కలిగి ఉండాలి, ఆత్మవరములు కలిగి ఉండాలి, కృపావరములు కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్ముని సహవాసము చేసే అనుభవంలోకి రావాలి. ఆత్మను పొందుకున్నావా? అందుకే పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా. పరిశుద్ధాత్మను గురించి బోధించే వాళ్ళే మాకు లేరయ్యా. ఈ శుభరాత్రి రాబోయే కాలంలో నీకు మేలు కలుగునట్లుగా ఆయనతో మనము సహవాసం చేయాలి. ఆ సహవాసం ప్రార్థన, ఆ సహవాసాన్ని సమకూర్చేది వాక్యం, ఆ సహవాసం సమకూర్చేది పరిశుద్ధాత్మ నింపుదల. కొడతాం గట్టిగా గట్టిగా గట్టిగా. మూడో మాట, రాబోయే కాలంలో మనకు మేలు కలగాలి అంటే మొదటిగా ఆయన్ని మనము ప్రేమించాలి. రెండవదిగా ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల పుస్తకం 17వ అధ్యాయం చివరి మాట చూడండి. మీకా లేవీయుడు నాకు యాజకుడై నందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియును అనెను. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం. లేవీయుడు నాకు యాజకుడై ఉన్నందున, చెప్పండి ఆ మాట చెప్పండి. లేవీయుడు నాకు యాజకుడై ఉన్నందున యెహోవా నాకేం చేశాడు? చెప్పాలి గట్టిగా. యెహోవా నాకేం చేశాడు? మేలు చేసెను అన్నాడు. రాబోయే కాలంలో నీకు మేలు కలగాలంటే లేవీయుడు నీకేమవ్వాలి? యాజకుడు అవ్వాలి. నీకు యాజకులు ఎవరై ఉండాలి? లేవీయులై ఉండాలి. లేవీయులై ఉండాలి. లేవీయులు మనకు యాజకత్వము చేయగలిగితే ఆ యాజకత్వంలో మనకేం చేస్తాడు ప్రభు అంటే మేలు చేస్తాడు. లేవీయుడు ఎవరు? లేవీయుడు అంటే ఎవరు? ప్రేమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మనం గమనించగలిగితే యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుని పేరు లేవి. ఆ లేవికి పుట్టిన సంతానాన్ని ఏమంటారంటే లేవీయులు అంటారు. ఏమంటారండి? లేవీయులు అంటారు. ఈ లేవీయులను దేవుడు ఏం చేశాడయ్య అంటే యాజకత్వపు లేకపోతే సేవ కొరకు ఈ లేవీయులను దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు అని రాసింది బైబిల్లో. 12 గోత్రాలు ఉన్న 12 గోత్రములో ఉన్న వారిని సేవ కొరకు దేవుడు ఏర్పరచుకోలేదు. ఎందుకంటే ఈ లేవీయులు ఎవరయ్యా అంటే యెహోవా పక్షముగా ఉన్నవారు గనుక ఈ లేవీయులని దేవుడు ఏం చేశాడు? యాజకత్వం చేశారు. అందుకని పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు కనబడతాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం కనబడుతుంది. ఆవరణములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయాలి అంటే, పరిచర్య చేయాలంటే అతడు యాజకుడై ఉండాలి, ప్రధాన యాజకుడై ఉండాలి. ఆ యాజకులు, ప్రధాన యాజకులు ఎవరయ్యా అంటే లేవీయులై ఉండాలి. ఏముండాలంట? లేవీయులై ఉండాలి. ఈ లేవీయులు ఎవరు అంటే బైబిల్ చెబుతున్న మాట, లేవీయులు నా వశములో ఉన్నారు, లేవీయులు నా వారై ఉన్నారు అని ప్రభు అంటాడు. లేవీయులకి యెహోవాయే స్వాస్థ్యముగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. లేవీయుల గురించి రాయబడిన మాట, ప్రభువా లేవీయులను ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా అంటే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటయ్యా అంటే దేవుని మందసమును మోయుటకును, ఆయన సన్నిధిలో నిలిచి ఉండుటకును, అలాగే ఆయన నామమున ప్రజలని దీవించుటకును లేవీయులను దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. మందసాన్ని మోయడానికి, ఆయన సన్నిధిలో
నిలిచి ఉండడానికి, ఆయనను సేవించడానికి, ఆయన నామమును బట్టి దీవించడానికి లేవీయులను దేవుడు ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. అంటే సేవకులు సంఘాన్ని మోయాలి, సేవకులు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి, సేవకులు ఆయన్ను సేవించాలి, సేవకులు ఆయన నామాన్ని బట్టి జనాలని దీవించాలి. ఇలాంటి లేవీయులు మనకు యాజకులు అయితే వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. ఎందుకంటే లేవీయులకు స్వాస్థ్యం ఎవరు? ఆయనే, వేరేది ఏం కాదు. ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, పొలము కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఏమి కాదు. యెహోవాయే వారికి స్వాస్థ్యము. అందుకనే ఒక్క మాట చెప్పాలంటే లేవీయుడి చేతిలో 2 వస్తువులు ఎక్కువగా కనబడతాయి. ఒకటి కత్తి, రెండవది దుపార్తి. ఏంటంట? చెప్పండి గట్టిగమ్మా. యాజకుడి చేతిలో ఏముంటుంది? కత్తి, దుపార్తి. కత్తి, దుపార్తి. ఏ సంఘములో ఈ కత్తి పట్టుకొని దుపార్తి పట్టుకొని ఏ సంఘములో ఇలాంటి సేవకుడు ఉంటాడో ఆ సంఘానికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. చేతులు ఏముండాలా అంటే సేవకులందరూ కత్తులు పట్టుకుని తిరగమని కదా అర్థం. కత్తి దేనికయ్యా అంటే బలిపీఠం మీద బలిని అర్పించడానికి. అంటే సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడ్డప్పుడు ఏం పట్టుకోవాలట? కత్తి చేత పట్టుకోవాలి. దేనికి కత్తి? బైబిల్ అంటుంది దేవుని వాక్యము జీవము గలదై ఎముకల్లోకి, మూలుగుల్లోకి, నరముల్లోకి, లోతులోకి వెళ్ళి ప్రతి పాపాన్ని ఏం చేస్తుందంట? విభజిస్తుంది. యాజకుడు కత్తి చేత పట్టుకోవాలా. కత్తి చేత పట్టుకుని ఏం చేయాలి? గద్దించాలా, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, సరిచేయాలి. ఏంటి? బుద్ధి చెప్పాలా సేవకుడు. కొంతమంది చెప్తాను, పాస్టర్ గారు అండి అంత గట్టిగా మాట్లాడితే ఎట్ట పాస్టర్ గారు? ఎట్టట? అంత గట్టిగా మాట్లాడితే ఎట్టగా? అంత గట్టిగా మాట్లాడితే జనాలు ఎవరు వస్తారయ్యా? అంత గట్టిగా మాట్లాడితే కానుకలు ఎట్టొస్తాయ్యా? అంత గట్టిగా మాట్లాడితే ఎట్టగయ్యా? చూడనట్టు ఉండాలంట, విననట్టు ఉండాలంట, కర్ర ఎరగకూడదంట, పాము సాగకూడదంట. ఇట్లా వాక్యం చెప్తే అందరు కలిసి నరకానికి పోవడమే. గో టు హెల్. ఏం పట్టుకోవాలండి? కత్తి చేత పడితే ఆ కత్తికి పావురం అని ఉండదు, గొర్రె అని ఉండదు, పొట్టేలని ఉండదు. చెప్పు గట్టిగా. వాక్యం అనే కత్తికి ఏమి ఉండకూడదండి? పక్షపాతం ఉండకూడదు. వాడు డబ్బున్నోడైనా, ఆస్తున్నోడైనా, అంతస్తున్నోడైనా, పలుకుబడున్నోడైనా, ఎవడైనా సరే దేవుని వాక్యం అనే కత్తి ఎదుట అందరూ సమానులే. కూడా సభలు గట్టిగా. గద్దించే వాక్యం వచ్చినప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పే వాక్యం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి, సరిచేసే వాక్యం వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా. కత్తి ఏం చేస్తుందమ్మా? నరకడమేగా, గుచ్చడమేగా. అందుకనే కొత్త నిబంధన చూడండి. అయ్యలారా, రక్షణ బంధన మేమేం చేయాలి? ఏమైందంటే పొడవబడినట్టుందంట. ఎట్లాగా? హృదయములో గుచ్చుకొని పొడవబడిన వారై దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేతబట్టుకోవాలి సేవకుడు. అందుకే పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు ఏమని? ఏ విధము చేతనైనా మిమ్మల్ని సంపూర్ణునిగా చేసి క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టవాలని ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ప్రతి మనుష్యునికి ప్రకటించుచున్నాము. ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్. ప్రీచింగ్, టీచింగ్ చెప్పాలి. ఏముండాలా? వార్నింగ్ ఉండాలా. ఇలాంటి యాజకుడు, ఇలాంటి లేవీయుడు యాజకుడుగా గనక ఉంటే ఆ సంఘానికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. పూత పూసుకొని పోవడం కాదు. ఎవరెట్టి పోతే నాకెందుకు, ఎవరేమైతే నాకెందుకు అనకూడదు. కత్తి చేత పట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, ఖండితముగా మాట్లాడి, ఖచ్చితముగా మాట్లాడి, పాపాన్ని ఖండించి, తప్పును ఖండించి, ఉన్నది ఉన్నట్టు చెప్పి సరిచేసే సేవకుడు ఏ సంఘములో యాజకుడుగా ఉంటాడో ఆ సంఘానికి, ఆ కుటుంబానికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం
ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో ఏముండాలా? ధూపార్తి చేత పట్టుకోవాలా. ధూపార్తి అంటే ఏంటి? ధూపం వేయట. ధూపం వేయటం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చెయ్యడము, ప్రార్థన చెయ్యడం. అందుకనే ధూప వేదిక ఒకటి ఉంది, ధూప కలశం ఒకటి ఉంది. అంటే ధూపార్తిని చేతబట్టుకోవడం అంటే వ్యక్తిగత ప్రార్థన, ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అంటే అనేకుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే మన కొరకు మన సంఘంలో ఉన్న సేవకుడు ఎలా ఉండాలంటే కత్తి పట్టుకొని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పే సేవకుడే ఉండాలి. రెండవది, మన కొరకు ప్రార్థన చేసే సేవకుడై ఉండాలి. మన కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే సేవకుడై ఉండాలి. మన ఇబ్బందులలో, మన సమస్యలలో, మన బాధలలో, మన కష్టాలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో తన సమస్యగా భావించి సంఘ క్షేమమే తన ప్రాణముగా ఎంచుకొని సంఘము కొరకు, సంఘాన్ని గుర్చిన భారము కలిగి, బాధ్యత కలిగి ధూపార్తిని చేతపట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసే ఆ సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ సంఘానికి ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది. మేలు. అందుకంటాడు, లేవీయుడు నాకు యాజకుడై నందున యెహోవా నాకు ఇప్పుడు ఏం చేశాడు? మేలు చేశాడు. అలాంటి సేవకులు మనం కలిగి ఉండాలి. అలాంటి సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. అందుకనే పౌలు గారు, పేతురు భక్తుడు తన మొదటి ప్రసంగం చేస్తూ అంటాడు, అపోస్తులుల బోధ, అపోస్తులుల ప్రార్థన, అపోస్తులుల రొట్టె విరుచుట, అపోస్తులుల సహవాసము. ఇలాంటి అనుభవాల్లో మనం ఉన్నాం అనుకోండి, రాబోయే కాలంలో మనకి ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? రాబోయే కాలం నాకు మేలు కలుగుతుంది అన్న నమ్మకం నాకుందన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా. కోడి పందాలు ఓడిపోయిన కోలలా కూర్చున్నారు. కొంచెం గట్టిగా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. అయిపోయింది కదా, సంక్రాంతి అయిపోయింది, కోడి పందాలు అయిపోయినాయి. పందెంలో ఓడిపోయిన కోడి పుంజులా కూర్చున్నారు. కొంచెం గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. అది రాబోయే కాలంలో మనకు మేలు కలుగునట్లుగా, ఆ మేలుకు మనం యోగ్యులుగా మారున్నట్లుగా, ఒకటి, ఆయన్ను ప్రేమించాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి అంటే ప్రార్థన, వాక్యం, ఆత్మానుభవాలు. మూడవది, లేవీయుడు మనకేమై ఉండాలి? యాజకుడై ఉండాలి. కత్తి చేతబట్టిన లేవీయుడు, అలాగే ధూపార్తిని చేతబట్టిన లేవీయుడు మనకేమై ఉండాలి? యాజకులై ఉండాలి. మనకు బుద్ధి చెప్పి హెచ్చరించి సరిచేసే సేవకులు మనకి కావాలి. కొన్ని చోట్ల గట్టిగా మాట్లాడాడు అంటే అవుటు ఏంటి? వద్దు, మనకు గద్దించే వాళ్ళే కావాలా, బుద్ధి చెప్పే వాళ్ళే కావాలా, సరిచేసే వాళ్ళే కావాలా, చక్కదిద్దే వాళ్ళే మనకి. అందుకే పౌలు గారు అంటాడు, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రమ్మంటావా, బెత్తం తీసుకురమ్మంటావా అంటాడు ఆయన. బెత్తంతో రమ్మంటావా, ఒట్టి చేతులతో రమ్మంటావా అంటాడు ఆయన. ఎందుకని ఆయన కఠినమైన బోధ. పౌలు గారి బోధ కఠినమైన బోధ. ఆయన బోధలు నిలబడ్డలు మామూలు కాదు. ఈ అనుభవాలు కనుక ఈ సంవత్సరంలో నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరానికి ఈ 3 అనుభవాలు కనుక నువ్వు పాటించగలిగితే, నువ్వు అడక్కపోయినా మేలులన్నీ నీ వెంటబడి, మేలులు మూటగట్టుకొని నీ నెత్తి మీద పెట్టబడును గాక. ఒక దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మాట, రాబోయే కాలములో నీకు మేలు కలుగును గాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరచును గాక, నూరంతలుగా ఫలింప చెయ్యును గాక. గాడ్ బ్లెస్ యూ.